ఏండోయ్ అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. నిజానికి కొంతమంది ఈ పాటికి క్యాంపింగ్ వీడియో రావాలి కదని నన్ను గట్టిగా వేసుకుంటారండి. అలా వేసుకోకండి. ఈ వీడియో ఏంటంటే క్యాంపింగ్ వీడియో ఎందుకు లేట్ అయింది, అలాగే చాలామంది అడుగుతున్నారండి మా ఇల్లు పడిపోయిన కానించి ఇప్పుడు దాకా ఇల్లు పని ఎంతవరకు వచ్చింది, అలాగే ఇల్లు అసలు కడుతున్నారా లేకపోతే మధ్యలో ఆగిపోయిందని చాలామంది అడుగుతున్నారండి. అందుకే ఇల్లు గురించి చెప్తాను, అలాగే క్యాంపింగ్ వీడియో ఎంతలా ఎందుకు లేట్ అయింది అన్నది కూడా చెప్తానండి ఈ వీడియోలోని. దాంతోపాటు ఒక పాకలు ఉండే వాళ్ళు మళ్ళీ డాబాలోకి వచ్చాం కదండి, ఇది కూడా హోమ్ టూర్ చేసి చూపించేస్తాను. అలాగే ఇది ఎవరిది అన్నది కూడా చెప్తానండి మీకు ఈ వీడియోలోని. అందుకే మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చేద్ది. మీరైతే ఎక్స్ట్రా స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఏంటి మా ఇంటి పని ఎంతవరకు వచ్చిందో చూడండి. అలాగే బాడీ మొత్తం చూసారా ఎలా ట్రాన్స్ఫర్ అయ్యానో, అంటే అప్పటికిప్పటికి చాలా తేడా కాపాడుతుంది కదండి. అయితే దాంతోపాటు నేను ఏంటంటే ఇలాగ అయ్యాను అన్నది ఇంకోటి ఏంటంటే శనక్కి కూడా రాకపోవడానికి, అలాగే తమలపాకు కూడా ఇప్పుడు దాకా రాలేదు కదా, చాలా వీడియోస్కి రాలేదు. చాలామంది కూడా ఆ డౌట్ కూడా అడుగుతున్నారు, అదొకటి ఇంకా చాలా ఉన్నాయిలేండి. మొత్తం ఈ వీడియోలో ఉంటే మీరు అయితే చివరి వరకు చూడండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన ఇల్లు దగ్గరికి వెళ్ళి మన ఇల్లు పని ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అసలు విషయం ఏంటంటే అండి, మనం ఇక్కడికి ఎందుకు వచ్చేసాం అనుకుంటున్నారో, మేము ఉన్న పాక ఏదైతే ఉందో అది మొత్తం లోపల కోతులు గట్ట దూకేసేసి డ్యామేజ్ అనేది అయిపోయిందండి. వర్షానికి ఎంత దారుణంగా నాశనం అయిందంటే మీరే చూడండి, అసలు ఉండలేకపోయాం అక్కడ. ఇది మేము ఉంటున్న పరిస్థితి. ఎంత వీలైనంత త్వరగా ఇల్లు కట్టుకుంటే అంత మంచిది, లేకపోతే మా అమ్మ చాలా ఇబ్బంది పడుతుంది. నేనంటే ఏదోలా ఉండిపోతాను, కానీ నేను ఆ పరిస్థితిలో మా అమ్మని చూసి నా మీద నాకే అసహ్యం వేసిందండి. అందుకే ఏం చేశానంటే మా అమ్మని మాకు తెలిసిన వాళ్ళ బిల్డింగ్ ఉంటే వాళ్ళ బిల్డింగ్ అడిగి వాళ్ళ బిల్డింగ్లో వస్తాం. మేమేమి రెంట కట్టలేదండి, మా చుట్టాల మూలనే కరెంటు బిల్లు కట్టుకుని ఉండమన్నారనమాట. లక్కీగా తగిలింది. దానితో పాటు ఇంకో ఫెసిలిటీ అనుకుంటున్నారు, ఈ మేము ఉంటున్న బిల్డింగ్ మా పెద్దమ్మలది అనమాట, ఇక్కడే ఉంటున్నాం మేము. దాంతోపాటు ప్లస్లు అని చెప్పాను కదా, టెన్ ఇలా చూస్తున్నారు కదా, మన బిల్డింగ్ దగ్గరగా ఉంటుంది, అంటే దగ్గరుని త్వరగా కట్టించేసుకొచ్చని అది ప్లానింగ్ అనమాట. అందుకే ఆ ఇబ్బందుల నుంచి ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇల్లు కూడా త్వరగా పూర్తి అయిపోద్ది, పైగా వర్షానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాం కదండి, దానికోసం అనమాట. మీరు మా ఇల్లు చూడగానే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి, ఎందుకంటే మన ఇల్లు పని ఎంతవరకు వచ్చింది అన్నది మీకు చూస్తేనే అర్థమైపోద్ది. ఇదేనండి మనం కష్టపడి ఇష్టంగా కట్టుకుంటే ఇల్లు అనమాట. ఇక్కడ వరకు వచ్చింది పని అనేది. ఇలా చూస్తున్నారు కదా, ఈరోజు వచ్చి తంబలేత్తం మొదలెట్టారు. మేము ఆ అక్కడి నుంచి ఇక్కడికి వస్తాం నెల రోజులు అయిపోయిందండి, కానీ మేస్త్రులు రాక వాళ్ళు ఒక రోజు వస్తాను అంటున్నారు, తర్వాత రోజు ఏమో పొద్దున్న లేచి ఫోన్ చేసేటప్పటికి మానేస్తున్నారు అనమాట. అలా మానేస్తాం ఇలా చేయడం వల్ల ఇంత లేట్ అయిపోయింది. కానీ పర్లేదులే, ప్రస్తుతానికి అయితే స్టార్ట్ చేశారండి. చూడాలి ఎక్కడి వరకు వద్దన్నది పని. మీకు ఎప్పుడో చెప్పాలండి, అసలు నేను ఇది సపరేట్గా షార్ట్ వీడియో చేసి పెడతారనుకున్నాను, ఇది పెట్టలేకపోయాను. కానీ ఫుల్ లెంత్ వీడియోలో చూసుకోండి. నేను ఏం చేశానంటే మన ఇల్లు చూడడానికి చిన్నగా ఉన్నా సరే గుమ్మం పెద్దగా ఉండాలని చెప్పి కొంచెం ఎక్కువ డబ్బులు అయినా సరే బాగుంటుందని ఇలా డబల్ కిటికీ ఉన్న గుమ్మం అయితే చేయించానండి. అది కూడా చాలా పెద్ద గుమ్మం, ఇది కరెక్ట్గా 7 అడుగులు ఉంటుంది అనమాట. ఆ గుమ్మానికే సగం డబ్బులు అయిపోయానండి. నాకు సౌండ్ లేదు, దాదాపు 38,000 అయిపోయింది అనమాట గుమ్మానికే. ఎందుకంటే ఉన్నన్ని గ్రానైట్ పెట్టించవచ్చు, కానీ చూడడానికి అందంగా ఉంటుందని చెప్పి ఆ గుమ్మం పెట్టించాను. ఇంకోటి ఏంటో తెలుసండి, మన ఇంటికి సరిపడగా అయితే తోలించేసాను. అంటే ఇది 5,000, ఇంకా 5,000 రావాలి, అంటే 10,000 సరిపోతుంది మన బిల్డింగ్కి. 10,000 సరిపడగా ఇటుకి అయితే డబ్బులు కట్టేసానండి. 50,000 కట్టాను. మొత్తం ఎంత అయిందంటే 61,000 అయిందనమాట మొత్తం ఇటుక్కి. అంటే ఇంకా పడుతుంది, కానీ ప్రస్తుతానికి అయితే ఒక 10,000 ఇటుకైతే సరిపోద్ది అన్నారు. అందుకనే 10,000కి పురమాయించాను ఫస్ట్. అలాగే ఇసుక కూడా ఏం చేశానండి, ఇంకొక ట్రక్కి కూడా డబ్బులు కట్టేసాను అనమాట. ఇసుక కూడా దాదాపు సరిపోద్ది. ఇంకోటి ఏంటంటే మనం స్లాబ్ వేసేటప్పుడు కంకర చూసుకోవాలి. అలాగే ఐరన్ కూడా పక్కన ఉంది కదా, ఐరన్ కూడా నేను స్లాబ్ హైట్కి మాత్రానికి తెచ్చాను. ఎందుకంటే అండి మనకి స్లాబ్ హైట్ దాకే మనీ అనేది ఉంది, స్లాబ్ హైట్కి మళ్ళీ పోగేసుకోవాలి డబ్బులు. కానీ ఈ లోపల ఏదోలాగా అప్పు చేసానే కడేద్దారని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నాకు సిరాకేసింది నా మీద నాకే, ఆ వర్షంలో అలా ఉండడం నాకు నచ్చలేదు నాకే. ఇంత అలా కష్టపడినా ఏమీ చేయలేకపోతున్నానని చెప్పి ఇంకా తెగించేసాను, నాకు ఏదో అవుద్దని చెప్పి. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి, సిమెంట్ బత్తలకు కూడా డబ్బులు కట్టేసానండి మొత్తం. అంటే 200 బత్తలకి డబ్బులు కట్టానమాట. మ్యాక్సిమం 200 బత్తల పైన పడుద్ది, కానీ మా దగ్గర ఉన్న మట్టికి కడేసాను అనమాట. ఎందుకంటే రేటు తగ్గిందని. మనం తీసుకున్న సిమెంట్ ఏంటంటే ఆల్టెక్ అండి, మన ఇంటికి తీసుకున్నదే. ఇదండి ప్రస్తుతానికి మన ఇల్లు గోలైతే. దాంతోపాటు మైనస్ ఒకటి ఉందండి, ఏంటంటే మనకి ఇల్లు ఉంది కదా, ఈ స్థలం ఇది ఎంత ఇది గోల్ లేపమో అక్కడ వరకే ఉంది. దానివల్ల చిన్న బిల్డింగ్ వచ్చింది. తర్వాత
వాస్తు పరంగా కడతారన్నా కొంచెం కొన్ని మిస్టేకులు జరుగుతున్నాయి. అంటే ఇదంతా బాగానే ఉంది కానీ మనం వాటర్ గట్ట యూస్ చేసి వాటర్కి పెట్టుకోరు కదండి. వాటర్ పెట్టుకునేది కొంచెం రాంగ్ పొజిషన్లో వచ్చిందనమాట. ఇదే వాటర్కే సొంపు అనమాట. అంటే ఇందులో వరలేసి వాటర్ నిల్వ చేసుకుని వాడుకునేలాగా. కానీ మాకు ప్లేస్ లేదు కదండి. చూడండి ఇది పోర్ ఉంది కదా, ఈ పోర్లెక్కే ప్లేసు. కానీ ఇది ఏమవుతుందంటే కరెక్ట్గా గుమ్మానికి ఓడిపోతుంది. గుమ్మమున అలాగే వాటర్ సొంపు కూడా ఒదుక్కుని వచ్చింది. ఇలా ఉండకూడదంట. కానీ ప్లేస్ లేదు కదా, ఏ దారి లేని వాళ్ళకి ఏం చేస్తాం అంతే. ఇంకా ఏదో అవుద్దని చెప్పి ఇన్ని చెప్పున వినలేదండి, అలా పెట్టేశాను. చూడాలి, ఒకవేళ డబ్బులు కానీ బాగానే అనుకో అది మూసేసి మోటార్ వేసేద్దాం, మన ఇల్లుకి కూడా బాగుంటుంది. ఒకసారి బయట చూడండి, ఎండ చాలా విపరీతంగా కాస్తుంది. ఇదేదో ఎలనీనో ఏదో ఎఫెక్ట్ అంటండి, దానివల్ల బయట తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అందుకే క్యాంపింగ్ వీడియోస్ కూడా కొంచెం లేట్ అనేది అవుతుందండి. వీడియో తీస్తున్నాను కానీ ఒకసారి ఇలా సేమట చూడండి, అంత దారుణం కాస్తుంది ఎండ. చల్లగా నీడ ఉందండి, జాంకాయ కూడా తినచ్చు. అదండి మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న ఇల్లు అయితే ఇంతవరకు వచ్చింది. అది కూడా కేవలం మీ అందరి సపోర్ట్ వల్లే. ఇంకోటి ఏంటంటే మీకు మొన్న చెప్పాను కదండి, మొన్న కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను కదా, మనకి బెట్టింగ్ యాప్స్ అయితే చేయమని చాలా వచ్చేస్తున్నాయండి. డబ్బులు ఇస్తాం చేసిండి అని. నాకున్న స్ట్రగుల్స్కి చేసేయాలనిపించేసింది, అందుకే మిమ్మల్ని అడిగాను అనమాట. అంటే ఏం కాదు, మొన్న మా అమ్మని వర్షంలో చూశాను కదండి, ఆ వర్షంలో చూడడం నాకు బాధ వేసింది, నా మీద నాకే అసహ్యం వేసింది. చేసేద్దాం అనిపించేసింది బెట్టింగ్ యాప్, అందుకే మిమ్మల్ని అడిగాను. కానీ అందులో చాలామంది నా బాధలన్నీ తెలుసుకున్న వాళ్ళు అయితే చేసామన్నారండి వీడియో ఖచ్చితంగానే. కానీ కొంతమంది అయితే వద్దు, కొన్ని జీవితాలు పాడైపోతే వద్దనేసి అన్నారండి. అందుకే మన వాళ్ళు నా కష్టాలు చూసిన వాళ్ళని పట్టించుకోలేదు, కానీ ఎవరైతే జీవితాలు పోతాయని అన్నారు చూడండి వాళ్ళని పట్టించుకొని చేయలేదు. దానికి తోడు ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి తెలుసా, డబ్బులు చాలా అవసరమండి. ఆశ పెడితే అంటే డబ్బులు ప్రతి ఒక్కరికి అవసరమే, అది మన అవసరాన్ని బట్టి ఆశ కూడా కలుగుతుంది అనమాట. అయితే ఏమైంది, ఈ బాధలన్నీ చూసి చేసేద్దరు అనుకున్నాను కదా, దేనికి అనుకుంటున్నారో, ఒకటి శనక్కిగడు మన వీడియోలోకి వస్తలేదు, తర్వాత తమలపాకుడు కూడా వస్తలేదు. అది కూడా ఎందుకు అనుకుంటున్నారో, కేవలం డబ్బుల గురించే. ఎందుకంటే డబ్బులు ప్రతి ఒక్కరికి చాలా అవసరమండి. ఏమైందంటే శనక్కిగడు వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది కదా, అయినప్పుడు వాడి చేతిలో డబ్బులు కూడా ఖర్చు అయిపోయినాయి. దానికి తోడు మేము ఇల్లు పని చేస్తున్నాం, నాకు కూడా డబ్బులు అవసరమే. నేను శనక్కిగడికి సరిగ్గా చూసుకోలేకపోతున్నానండి. ఆడు కూడా నేను బయట పనిలోకి వెళ్తున్నాడు, ఇంటికాడ చక్క పెట్టాలి, వాళ్ళకి వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, వాటికి చాలా కష్టమైపోతుంది. నేను చెప్పుకోలేకపోతున్నాను, కానీ బాధలు అయితే ఇద్దరికి సమానంగానే ఉన్నాయి. దాంతోపాటు తమలపాకుడు కూడా వస్తలేదు. ఆడెందుకు వస్తలేదు అంటే ఆడు సేమ్ అంతే, ఆడు డబ్బుల గురించే. ఏంటంటే ఇప్పుడు ఆడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారో, ఊరు వదిలేసేసి బయటికి వెళ్ళిపోయి నార్మల్ పని చేసుకుంటున్నాడు. చూడండి ఎంత కష్టం వచ్చిందో. ప్రతి ఒక్కరికి కేవలం డబ్బుల వల్లే. అయితే ఇవన్నీ సిచ్యువేషన్లు విన్న తర్వాత చేసేయాలనిపించేసింది. వాళ్ళందరినీ కొంచెం మంచిగా చూసుకుందాం, మంచిగా డబ్బులు ఇద్దాం అనేసి అనుకున్నాను. కానీ వద్దన్నారు కదండి, అందుకే చేస్తలేదు బెట్టింగ్ యాప్. అందుకే కామెంట్లో కూడా అడిగాను అనమాట మిమ్మల్ని. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుందండి శనక్కిగడు తమలపాకుడు ఎందుకు వస్తలేదు అన్నదే. అసలు దరిద్రం ఏంటంటే అంతా బాగున్నప్పుడే ఏదో జరుగుతూనే ఉంటుందండి. అయితే నేను ఒక్కడనే చేసేద్దాం కదా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నేను సోలోకి వెళ్ళి క్యాంపింగ్ చేస్తే కొంతమంది దాన్ని కూడా నేను సోలోకి వెళ్ళి క్యాంపింగ్ ఎత్తలేదు, నువ్వు ఒక్కడ వెళ్తే ఎత్తలేదు, వెనకాల గ్రూప్ ఉంది అనేసి నెగిటివ్గా మాట్లాడుతున్నారండి. అంటే నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, కానీ డిసప్పాయింట్ చేయకుండా ఉంటే చాలండి. నిజానికి నేను చాలా ఇది ఒకటే, ఈ స్టిక్ కట్టుకెళ్తాను, కెమెరా అక్కడక్కడ పెట్టుకోవడం తీయడం. ఇక డ్రోన్ అంటారా, డ్రోన్ కాల్లో పైకి వదిలేసాం అనుకోండి, అలా స్ట్రక్ అయిపోయి ఉండిపోద్ది ఒక పొజిషన్లో. మనం ఆ ప్లేస్ నుంచి అలా క్రాస్ అయిపోతాం అనమాట. వీడియో అలా ఒక వీడియో వద్దు, డ్రోన్ వీడియో, ఆ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకా మామూలుగా ఇలా డ్రోన్ ఎలాగ వెళ్ళి క్లిప్స్ అయితే మామూలుగా నేను తీసి యాడ్ చేసుకోవచ్చు, అలాగే యాడ్ చేస్తున్నాను వీడియో కూడా. ఇంకోటి డ్రోను ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళి మళ్ళీ మన చుట్టూ రౌండ్ వేసేది కూడా ఆప్షన్ ఉంటుందండి. కొంతమందికి డ్రోన్ విజువల్స్, డ్రోన్ ఎలా ఎగరేయాలన్నది కూడా తెలియదు, డ్రోన్ ఎలా ఎగురుతుంది అన్నది కూడా తెలియదు. అదేం తెలియకుండా నువ్వు అక్కడ వెళ్తలేదు, ఎందుకు ఫేక్ చేస్తున్నావు, ఫేక్ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు అనేసి. నేను ఒక్కడిని వెళ్ళి తీస్తున్నానండి, నన్ను నమ్మండి, ప్రామిస్గా నేను ఒక్కడిని వెళ్ళి చేశాను. మీరు ఏం చేస్తారంటే పాలు నేను క్యాంపింగ్ చేసేటప్పుడు మీకు చెప్తానండి. నన్ను ఎవరైతే నెగిటివ్గా పెట్టి తిడతారనుకుంటున్నారో లేదా ఏదన్నా చేద్దారనుకుంటున్నారో వాళ్ళు రండి, నేను వేసే లొకేషన్ క్యాంపింగ్ లొకేషన్ పెడతాను, నేను అక్కడ ఒక్కడనే ఉంటాను, మీరు చూసుకోండి. ఇంకా అంతకన్నా అంటే నేను చెప్పలేను మీకు. అయితే అసలు దరిద్రం ఏంటంటే ఏ అర్థం కదా అనుకున్నాను, మంచి ప్లేస్ ఒకటి చూసుకున్నాను, అడ్వెంచర్ ప్లేస్ అన్నారు. ఆ వీడియో పెట్టిన తర్వాత చాలా డేంజర్ అని కూడా చెప్పారు. అమ్మాయి సార్ చాలా డేంజర్ అని మన సబ్స్క్రైబర్స్ అంటున్నారు కాబట్టి ఆ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ చేద్దారు అనుకున్నాను. తీరా ఏమైంది అనుకున్నారు, మన బండి పోయింది. దరిద్రం ఏంటంటే మన బండి అయితే చాలా పోయిందండి.
అంటే ఇంజిన్ ఫాల్ట్ వచ్చింది. అది ఇప్పటికే నాతోటి సెంటరింగ్ పనిలోకి వచ్చింది, కూలి పనికి వచ్చింది, ఆఖరికి నా లగేజ్ మోసింది. నేను కాకుండా మాన్యుని మోసింది, శనక్కాయ కానీ మోసింది, తమలపాకు కానీ మోసింది. నా బండి ముప్పు తిప్పలడ్డది. కానీ ఇప్పుడు దాకా వస్తమే గ్రేట్ అనమాట. అటువంటిది బండి ఇప్పుడైతే షెడ్కి వెళ్ళిపోయిందండి. అందుకే క్యాంపింగ్ వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. అదే అనమాట ప్రాబ్లం. నేనేమో మొత్తం డబ్బులు చెప్పాను కదా ఐరన్కి, వీటికి అన్నిటికి నా దగ్గర ఉన్న రూపాయలు లేకుండా కడేసాను. మన దగ్గర లేవు. అందుకే క్యాంపింగ్ వీడియో లేట్ అవుతుంది అనమాట. ఇక ఇదంతా పక్కనెట్టండి. ఎందుకంటే ఇదంతా మీరు మైండ్లో తీసుకున్నారనుకోండి, నాకులాగే మీరు కూడా డిస్టర్బ్ అవుతారు. అదైతే మైండ్లోకి తీసుకోకండి. నిజానికి ఎంతవరకు ఇల్లు వచ్చిందంటే కేవలం మీరు అందరు ఇచ్చిన సపోర్ట్ వల్లేనండి ఇక్కడ వరకు వచ్చామంటే. అందుకే నేను తెగించి వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే అందుకే మరి నేను ఒక్కడనే సోలోకి వెళ్ళేది. ఎందుకంటే మనం వీడియోస్ ఆపేసాం అనుకోండి, మీకు ఎప్పటి నుంచి చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను, వీడియోస్ ఆపితే డబ్బులు రావు. కానీ సిచ్యువేషన్స్ ఏమో ఇల్లు పని ఒక పక్కనే, బండి పోతాం ఒక పక్కనే, ఇలా జరుగుతాం వల్ల వీడియోస్ కూడా స్లో అయినాయి. అయినా నేను వెళ్ళిపోతానులే అండి మంచి మంచి వీడియోస్ తీయడానికి. ఇంకోటి ఏంటో తెలుసా, మన సోలోగా మన క్యాంపింగ్ చేసిన ప్లేస్లో, అదే ప్లేస్లో పులి అయితే ఉందండి. ప్రస్తుతానికి 4 ఆవులను అయితే చంపేసింది. మీరు ఆల్రెడీ చూశారు. కొంతమంది నాకు వీడియోస్ కూడా పంపుతున్నారు, ఏంటంటే పులి ఉంది జాగ్రత్తగా నువ్వు బయటికి వెళ్ళకు అనేసి. దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. కొంతమంది నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకని చెప్పి బయట ప్లేస్ ఎంచుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ చేస్తానండి. కాకపోతే బండి పోయింది కదా దానివల్ల. ఇంకోటి మీరు చిన్న హెల్ప్ చేయండి. ఏంటంటే మీ దగ్గర కానీ హిమాలయ 450 కానీ 411 కానీ బైక్ కానీ ఉందనుకోండి, ఎవరైనా అమ్ముదారు అనుకుంటున్నారు అనుకోండి, నా ఇన్స్టాగ్రామ్కి డిఎం అనేది చేయండి. నేను అంటే అది బైక్ మోడల్, అంటే ఎన్ని సంవత్సరాలు అయినా తీసుకుని, అలాగే ఎంత ప్రైస్కి ఇస్తారో ఆ 2 పెట్టండి. బైక్ ఫోటోలు కూడా పెట్టండి. ఒకవేళ నాకు నచ్చినాయి అనుకోండి, నేను చూసి తీసుకుంటాను. ఎందుకంటే మన వీడియోస్ చాలా ఇంపార్టెంట్. ఇక నుంచి మంచి మంచి ప్లేసులకి దూరంగా వెళ్ళి సరే మంచి మంచి ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేసి మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్ చేద్దామండి. అది కూడా సినిమాటిక్గానే. బండి తీసుకునేది కూడా ఎలా అంటే అండి, నాకు ఫ్రెండ్ హెల్ప్ చేస్తానన్నాడు. ఏట్లా చేయడానికి కారణం ఎవరైతే ఉన్నారో అతని హెల్ప్ చేస్తానన్నాడు. అతను త్వరలోనే పరిచయం చేస్తాను. దేవుడి దేవాల అంతా బాగుండి బండి మంచిగా దొరికేసిందంటే బండి అయితే కొనేసి ఉంటానండి. ఆ తర్వాత క్యాంపింగ్ వీడియోస్ కూడా పెడేస్తాను. ఏమాత్రం లేట్ అవుద్దండి, మీరు అయితే చూస్తూనే ఉండండి. అయినా మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మీరు నన్ను తిట్టుకున్నా సరే మీరు చూపించే ప్రేమ అంతెంత కదండి. ఎందుకంటే వీడియోస్ చాలా లేట్గా పెట్టినా మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు, లైక్లు కొడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. అయినా నేను సిగ్గు లేకుండా సరిగ్గా చేస్తలేదు. అంటే మీకు తెలుసు కదండి కారణం ఏంటన్నదే. ఇల్లు పని జరుగుతుంది, ఓ పక్కన బండి బాగాలేదు, చేతులు చూస్తేనేమో డబ్బులు లేవు. అందుకే మా ఫ్రెండ్ డబ్బులు ఇస్తానన్నాడు, బండి కొనేస్తానండి, మీరు బాధపడకండి, నన్ను తిట్టుకోకండి, నేను వెళ్ళిపోతాను, క్యాంపింగ్ వీడియో చేస్తాను. అదనమాట సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే మేము ఎక్కడ ఉంటున్నామో అది హోమ్ టూర్ చూపిస్తాను చూడండి. ఇక హోమ్ టూర్ అనమాట. ఇది ఎవరిది అనుకుంటున్నారో, మా పెద్దమ్మలది. మా కోసం ఈ రూమ్ ఇచ్చారు, ఒక కిచెన్ గది. ఇక్కడ మా అమ్మ వండుతుంది, నేను కూడా వండుతానులేండి అప్పుడప్పుడు, ఎందుకంటే హెల్తీగా వండుకోవాలి కదా. దాని తర్వాత ఒక చిన్న హాలు, ఇక్కడ టీవీ కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే నా బెడ్రూమ్, మ్యాట్రస్తో పెద్ద బెడ్రూమ్ అనమాట. కానీ ఎండకి లోపల అస్సలు ఉండలేకపోతున్నామండి. మేము ఏం చేస్తున్నాం అనుకుంటున్నారో, సాయంత్రం అయిన తర్వాత డాబా పైకి ఎక్కేసేసి ఫ్యాన్ పెట్టుకుని చల్లగా పడుకుంటున్నాం. ఎలా ఉన్నావే? ఉడికొచ్చేస్తుందా? మీకు చెప్తానన్నా కదండి, నా బాడీ ఇంతలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఏమేమి ఫుడ్ తింటున్నాను అన్నది చెప్తాను చూడండి. ఏం చేస్తున్నామమ్మా? అది ఏంటనుకుంటున్నారో, ఏం లేదండి, 2-3 చేంజెస్ చేశాను. ఒకటి, నేను తినే ఫుడ్ ప్రతిదీ క్యాలరీ కౌంట్ అయితే చేసుకుంటానండి. అందుకే మెజరింగ్ కప్పులు ఎక్కువగా చికెన్ అనేది తీసుకుంటాను అనమాట. అది కూడా ఎలా అంటే తక్కువ ఆయిల్ తీసుకునండి వండుకునేది. 5 గ్రామ్స్ ఆయిల్ అనమాట. మొత్తం ఫుల్ డేకి వచ్చి ఒక 20 గ్రామ్స్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ తక్కువ, షుగర్ మానేసాను. ఇదే చేంజ్ అనమాట. నేను ఎక్కువ శాతం ఆయిల్ చూడండి, ఇంకో ఈ ఫ్రే వాడతానమాట. దానివల్ల తక్కువ ఆయిల్ ఆడద్ది. ఈ చికెన్ని వండుకొచ్చండి కర్రీ కింద, లేదంటే ఓవెన్లో పెట్టుకుని ఇలా ముక్కలనైనా తినొచ్చు అనమాట. కానీ నాకు ఎక్కువ చికెన్ తెచ్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఉంటుంది కదండి, అందుకే ఓవెన్లోనే తింటాను. ఎందుకంటే అండి నూనె తక్కువ పడుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. అందుకే ఓవెన్లో ఎక్కువ తింటాను నేను. అదండి నా బాడీ ట్రాన్స్ఫర్ అవడానికి సీక్రెట్. ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. నేను బిర్యానీ తింటాను, ఫ్రైడ్ రైస్ తింటాను, ఇంకా చాలా ఐటమ్స్ తింటాను. అవన్నీ డైట్ పరంగానే తింటాను. నాకు మా ఫ్రెండ్ చెప్పాడు, అది ఫాలో అయిపోతున్నాను అనమాట. మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే కొంచెం చూసి చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇది ఖచ్చితంగా అందరికీ తెలిస్తేనే వండుకుని తినగలరు. ఇది కొన్ని రోజుల్లో కోర్స్ లాగా లాంచ్ చేస్తామండి, మీరు కూడా వెయిట్ లాస్ అవుతురిగానులే. అదన్నమాట అండి మా ఇల్లు, ఈ హోమ్ టూరు, అలాగే నా బైకు, శనక్కాయగడి గురించి, తమలపాకుడి గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. అసలు నాకు బెట్టింగ్ యాప్ చేద్దారన్న ఉద్దేశమే రాకూడదు, కానీ దరిద్రం ఏంటంటే బాగోక అలాగ ఆలోచన వచ్చింది. మీరు తప్పు అనుకోకండి, నన్ను తిట్టుకోకండి. ఇంకా ఉంటానండి, నెక్స్ట్ మంచి క్యాంపింగ్ వీడియోలోకి వెళ్తాం.
అంతవరకు బాయ్.